మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమంటే, నిన్నటి రోజున ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు ఆదోనిలో ఉన్నటువంటి జగనన్న కాలనీని సందర్శించడం జరిగింది. ఆయన సందర్శించిన తర్వాత అక్కడ జరిగినటువంటి లోపాలను గురించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఆయన మాట్లాడింది ఏమంటే, సాయి ప్రసాద్ రెడ్డి హయాంలో 128 కోట్ల కుంభకోణం జరిగింది. రైతుల నుండి 178 ఎకరాల భూమి కొనుగోళ్లు చేసి 24 కోట్ల నిధులు ప్రభుత్వం ఇస్తే రైతులకు 8 కోట్లు మాత్రమే చెల్లించడం జరిగిందని, కాలనీలో 5,000 గృహాలు నిర్మాణం చేయవలసి ఉండగా 4,000 గృహాలను ఎమ్మెల్యే అనుచరులు కాంట్రాక్టర్లుగా మారి నాసిరకంగా 4,000 ఇళ్ళు పూర్తి చేయడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వము ఒక ఇంటికి మంజూరు చేసినటువంటి 1,80,000 రూపాయలను కూడా సాయి ప్రసాద్ రెడ్డి నియమించినటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 180 కోట్ల రూపాయలు కూడా మరి అది కూడా అవినీతి జరిగిందని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. నేను డాక్టర్ పార్థసారథి గారికి నేను విన్నవించడం ఏమంటే, గౌరవపూర్వకంగా మీరు జగనన్న కాలనీకి పోయినారు, సందర్శించినారు, మీకు ఆ బాధ్యత ఉంది. అక్కడ పోయిన తర్వాత సరే అక్కడ జరిగినటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి లోపాలు అవినీతి గురించి మీరు మాట్లాడారు. మీరు ఎన్నికల ముందు ఆదోనిలో కాలు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతసేపు ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, మరి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి పైన, ఆయన అనుచరుల పైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. మేము ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం, ఈ విధంగా మీరు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయకూడదు, మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే బయట పెట్టండి అని మేము చెప్తూనే వస్తున్నాం. తర్వాత నిన్న ఆయననే మాట్లాడినాడు, ఈ అవినీతికి సంబంధించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోయినాము, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకొని పోయినాము, త్వరలోనే పూర్తి నిజానిజాలు బయటపడతాయని మీరు చెప్పినారు. మీ బాధ్యత అది మీరు చేసినారు, అక్కడికి అయిపోయి తర్వాత జరిగే పరిణామాలు ఎట్లుంటాయో మనకు తెలియదు. కానీ మీరు మాట్లాడుతున్న మాటలు ఏ విధంగా ఉన్నాయంటే వ్యక్తిగత కక్షలకు దారితీస్తున్నాయి. ఇది మీకు మంచి పద్ధతి కాదు. మీరు ఏదన్నా ఉంటే ఎమ్మెల్యేగా అభివృద్ధిని గురించి మాట్లాడండి. ఏదో కుంభకోణాలు జరిగినాయి అన్నారు, దాని మీద విచారణ జరిపిస్తామన్నారు, అంతవరకు బాగానే ఉంది. ఎంతసేపు ఉన్నా కూడా సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబాలు, వాళ్ళ అనుచరులు, తర్వాత వాళ్ళని గురించి మీకు అసలు పూర్తి విషయాలు తెలుసా మీకు అని అడుగుతున్నాను. సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబాలు ఎటువంటివి, వాళ్ళు ఎక్కడైనా కూడా అవినీతికి పాల్పడినారా, ప్రజల్లో ఏమన్నా వాళ్ళని గురించి చెడ్డ అభిప్రాయాలు ఉన్నాయా, ఇవన్నీ మీరు వాళ్ళ కుటుంబాలను గురించి మీరు మాట్లాడకూడదు. కుటుంబ సభ్యులను గురించి కానీ కుటుంబాలను గురించి కానీ మీకు అంతటి స్థాయి లేదు. నేను మీకు ఒక్కటే ఇప్పుడు మాట్లాడదలుచుకున్నాను ఏమంటే, మీరు కూటమి వైపు నుంచి ఆదోనిలో మీకు సీట్ ఇవ్వడం జరిగింది, టికెట్ ఇవ్వడం జరిగింది. సరే, ప్రజలందరూ కూడా కోరుకున్నది ఏమంటే పాత వాళ్ళు కాకుండా కొత్త వాళ్లకు మనం అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడున్న ప్రజలందరూ కూడా మీకు 18,000 మెజారిటీ ఇచ్చి మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న తర్వాత కూడా మీరు గెలిచిన తర్వాత ఆదోనిలో ఎటువంటి అభివృద్ధి జరిగిందో అందరికీ తెలిసి
ఇంకొకటి మిమ్మల్ని సూటిగా ప్రశ్నించాలని అనుకుంటున్నాను. అదేమంటే, ఈరోజు మా పైన ఆరోపణలు చేస్తున్నావు నీవు. మరి మీరు చేసిన అవినీతి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మరి 10 లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్ల ప్రత్యక్షంగా ఇచ్చినట్లుగా మీ కూటమి నాయకులే మీ మీద ఆరోపణ చేయడం జరిగింది. దానికి ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నట్లు తెలిసింది. తర్వాత మీకు 10 లక్షలు ఇచ్చినటువంటి వ్యక్తి, కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రత్యక్షంగా నేను 10 లక్షలు ఎమ్మెల్యే గారికి ఇచ్చినాను, నేను ఎక్కడ ప్రమాణం చేయమంటే అక్కడ చేస్తాను, గుళ్ళో చేయమంటే చేస్తాను, చర్చిలో చేయమంటే చేస్తాను, మసీదులో చేయమంటే చేస్తాను, వాళ్ళతో ప్రమాణం చేస్తానని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి మీరు ఇప్పటి వరకు సమాధానం చెప్పలే. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీ అవినీతి పక్కా బయటపడింది, ప్రజలకు తెలిసిపోయింది. మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో జనం లేరు. మరి దానిపైన మీరు మీ అంతకు మీరే సిబిఐ విచారణకు ఆదేశించుకోండి. సిబిఐ విచారణ ఆదేశించుకొని మీరు నిర్దోషి అని నిరూపించుకోండి. ఆ బాధ్యత మీ మీద ఉంది. తర్వాత రెండో విషయం ఏమంటే, దాదాపు 165 రోజుల నుండి ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్యమం జరుగుతూ ఉంది ఒక పక్క. ఆ ఉద్యమాన్ని ప్రారంభించడానికి కారకులు ఎవరు? మీరే. ఆ రోజు ఏమన్నారు? ఆదోనిని జిల్లాగా ప్రకటించడానికి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని మీరు ప్రజల ముందు చెప్పడం జరిగింది. మరి దానిపైన ఏం జరిగింది? ఏమి మీరు ఆ ఉద్యమానికి మీరు చేయూత ఇస్తున్నారు? ఎంత మాత్రం ఇస్తున్నారు? కాబట్టి ఇటువంటివన్నీ ఇప్పటికైనా కూడా కండు తెరచండి. ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయడానికి ఇప్పటి వరకు మీరు ఎటువంటి కృషి చేసినారు, మరి భవిష్యత్తులో ఇంకా ఎటువంటి కృషి చేయదలుచుకున్నారో అది కూడా చెప్పండి. మీరేదో నేను ప్రజల ముందు ఏదో మీ వాక్చాతుర్యంతో మాట్లాడి ప్రజలతో చప్పట్లు కొట్టించుకుంటే కాదు పార్థసారథి గారు. కాబట్టి ఈ విషయాలని మీరు గ్రహించండి, నిజాలు మీరు తెలుసుకోండి. మీరు అవినీతి పరుడు కాదని నిర్దోషిగా ప్రకటించుకోండి. అప్పుడు మీ చిత్తశుద్ధి బయటపడుతుంది. కేవలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, సాయి ప్రసాద్ రెడ్డి గారి పైన, అనుచరుల పైన మీరు అవాకులు చెవాకులు పేలితే మాత్రం అది మంచి పద్ధతి కాదు. అది నేను ఒక సీనియర్ నాయకునిగా ఆదోని అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష నాలో ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను, దానిపైన దృష్టి పెట్టండి. ఆ ఆందోళన కూడా విరమింపజేయడానికి మీరు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ హెచ్చరిక చేస్తున్నానంటే బాగుండదు. అది ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఆ విధంగా మాట్లాడము నాకు అది సమంజసంగా ఉండదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు కూలంకషంగా చర్చించుకొని ప్రజలకు ఏం చేయాలో చేయండి. ఆదోనిని అభివృద్ధి చేయడానికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తారో దాన్ని చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇది నా విజ్ఞప్తి. నా పేరు ఎస్ గోపాల్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఆదోని.